ఏపీ రాజకీయాలు ఇప్పుడు బీసీల చుట్టూ తిరుగుతున్నాయి. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్ కల్పించామని టీడీపీ చెబుతుంటే ఆ రిజర్వేషన్ అమలు కాదని తెలిసే చంద్రబాబు వెన్నుపోటు రాజకీయం మొదలుపెట్టారంటున్నారు వైసీపీ నేతలు. మరోవైపు జగన్ ఆఫీసులో బీసీల మీటింగ్ పెట్టడం అంటే బలహీన వర్గాల ఆత్మగౌరవాన్ని కించపరచడమేనన్నారు టీడీపీ నేతలు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ బీసీ నేతలు సమావేశమయ్యారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోయే బీసీ రాష్ట్ర గర్జన సభలపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. బీసీలకు 34% రిజర్వేషన్ ఇస్తున్నామంటూ విడుదల చేసిన జీవో బూటకమన్నారు మాజీ మంత్రులు జోగి రమేష్, విడదల రజని. ఆ తీర్మానంతోనే 34% రిజర్వేషన్తోనే ఎలక్షన్స్కి వెళ్ళిపోయినట్టు చంద్రబాబు నాయుడు ఫోటోలకి పాలాభిషేకం చేయించుకుంటున్న చంద్రబాబు నాయుడిని మీ ద్వారా అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు, నువ్వు నిజంగా 34% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో బలహీన వర్గాలకి రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకి వెళ్ళే దమ్ము ధైర్యం నీకు ఉందా? బీసీ రక్షణ చట్టం తెస్తామంటూ బీసీలను జైలు పాలు చేస్తున్నారన్నారు వైసీపీ నేతలు. హైయెస్ట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నటువంటి బీసీల మీద పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున ఒక హరాస్మెంటు, ఇబ్బందులు, ఇంకా అంతకన్నా మించి ఇంకా ఏం చెప్పొచ్చో ఆ విధమైనటువంటి దాడులు మరి చేస్తూ ముందుకు వెళ్తుంది ఈరోజు మరి టీడీపీ. మరి అలాంటి ఆలోచనతో ఉన్నటువంటి మీరు నిజంగా సామాన్యులు బీసీలకు నిజంగా రక్షణ చట్టం మీరు కల్పిస్తారా? ఆ రోజు మాటలకే పరిమితం చేశారని మేము చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. తాడేపల్లి ఆఫీసులో బీసీ నేతల మీటింగ్ అంటే బడుగుల్ని అవమానించడమే అన్నారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. జిల్లా మీటింగ్లు పెట్టుకుంటారు, ఎమ్మెల్యేలతో పెట్టుకుంటారు, ఎమ్మెల్సీలతో పెట్టుకుంటారు, ఎంపీలతో పెట్టుకుంటారు. ఇదేంటండి ఆయన ఆఫీసులో కులాల మీటింగ్లు పెట్టడం ఏంటి? కులాలను రెచ్చగొట్టే విధంగా పెట్టడం ఏంటి? ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మీ ఉచ్చులో మేము పడమని తెలియజేస్తాం. బీసీల మేలు కోసమే చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్ కల్పించారని బీసీలను చట్టసభలకు పంపిన పార్టీ టీడీపీ అన్నారు బుద్దా వెంకన్న.